ఏరా ఎర్రిపప్ప! అసలు ఏ క్వాలిఫికేషన్ లేకుండా, ఏమాత్రం చదవకుండా, కేవలం మీ నాన్న ఉన్నోడనే ఒకే ఒక కారణంతో డైరెక్ట్‌గా ఎండీ చైర్‌లో కూర్చున్న నీకే అంత పొగరుంటే, మా అమ్మ, నాన్న కష్టపడి ఎల్‌కేజీ నుంచి 10థ్ క్లాస్ వరకు కష్టపడి చదివించి, 10థ్ క్లాస్ కష్టపడి చదివి పాస్ అయ్యి, ఇంటర్‌లో ఈజీగా ఉన్న కోర్సులను వదిలేసి కేవలం ఎంపీసీ చదివితే ఇంజినీరింగ్ అవుతామని చెప్తే, కష్టమైన అదే కోర్స్ తీసుకొని మ్యాథ్స్‌కో ట్యూషన్, ఫిజిక్స్‌కో ట్యూషన్, కెమిస్ట్రీకో ట్యూషన్ అంటూ రోడ్లు పట్టుకు తిరిగి, ఆ ఫీజు కట్టాలి, ఈ ఫీజు కట్టాలని అమ్మ, నాన్నలు ఇబ్బంది పెట్టి, బోర్డ్ ఎగ్జామ్‌లో పాస్ కావడానికి ప్లాస్క్‌లో టీ పెట్టుకొని, రాత్రంతా చదివి, పొద్దున్నే లేచి మళ్ళీ చదివి, తీరా బోర్డ్ ఎగ్జామ్‌లో పాస్ అయ్యాక ఎంసెట్‌లో మంచి ర్యాంక్ రాక, లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని, అప్పటికి సరైన ర్యాంక్ రాక, అమ్మ నగలు తాకట్టు పెట్టి మేనేజ్మెంట్ కోటాలో సీట్ సంపాదించి, తెలుగు మీడియం నుంచి వచ్చిన నాకు ఇంగ్లీష్ అర్థం కాక ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ దాకా ఉన్న సబ్జెక్ట్స్ అన్ని ఫోర్త్ ఇయర్‌లో ఒకేసారి క్లియర్ చేసుకొని ఈ సొసైటీలోకి వస్తే, ఉద్యోగం లేనిదవా అని అందరూ తిడుతుంటే, ఎందుకు పనికిరావు తిండి దండగా అని మా నాన్న తిడుతుంటే, దుఃఖం మెతుకు గొంతుకులో దిగ్గక ముళ్ళులా గుచ్చుకుంటుంటే, ఎవరో ఒక మహానుభావుడు దయించి నాకు ఒక ఛాన్స్ ఇస్తే, దాన్ని కూడా లాగేసుకుందాం చూస్తున్న నీలాంటి బేవర్స్‌గా ఎదిరించి ఇప్పుడు నీ ముందు నించొని మాట్లాడుతున్న ఉద్యోగం లేని గ్రాడ్యుయేట్‌ని నాకెంత ఉండాలిరా? అమూల్ బేబీ ఎంతవరకు రఘువరన్ని విలన్‌గానే చూసావు, హీరోగా చూడలేదుగా, చూపిస్తా.